కాంగ్రెస్ పార్టీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణతో మొదలైన ఒక శవ రాజకీయం చేసే రాజకీయ పార్టీ ఇప్పుడు రాబందుల పార్టీలాగా తయారైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబందుల పార్టీ అని చెప్పి పేరు మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళి వీళ్ళు గద్దల్లాగా వాలిపోయి శవ రాజకీయాలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రం మిమ్మల్ని చీకొట్టింది, మీ పార్టీని చీకొట్టింది, జగన్మోహన్ రెడ్డిని చీకొట్టింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని తీసి అవతల పారేసింది. అయినప్పటికీ కూడా జ్ఞానోదయం కలగకుండా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వంగి కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు కనీసం జెండా ఎగరేయటానికి ఆసరాగా ఉండే తాడుని కూడా అతని దగ్గరికి రావాలి తప్ప అతను ఆ తాడు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జాతీయ జెండాకు కూడా గౌరవం ఇవ్వలేని ఇతను ఈరోజు నిన్న జరిగిన ఈ పాయకారావుపేటలో ఫుడ్ పాయిజన్ ఏదో జరిగితే దాని మీద శవ రాజకీయం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏం జరిగింది అక్కడ? ఒక చర్చ్ ఫాదర్ ఒక అనాథ శరణాలయంలో కొంతమంది బాలికలతో ఉండి నడుపుతున్నాడు అనాథ శరణాలయం. బిర్యానీ పెట్టారంట, అది ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఫుడ్ పాయిజన్ అయిన విషయం ఆ చర్చ్ ఫాదర్ ఎవరితో మాట్లాడా? అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ప్రజాప్రతినిధులతో ఎవరితో మాట్లాడాడు? ఎవరితో మాట్లాడలేదు. 3 రోజులు అయిన తర్వాత అది విషయం బయటకు వచ్చింది. పిల్లలు 4 చనిపోయారు. మిగతా వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ కేజీహెచ్లో జాయిన్ చేయమని చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి రాగానే మొత్తం చర్యలు తీసుకున్నారు. ఎక్కడా కూడా అనాథ శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ లిస్ట్ అవుట్ చేయమన్నారు. ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి పరిహారంగా వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అక్కడ డిఈఓ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నారో అతను విచారణ చేస్తూ ఉన్నారు. ఇన్ టైం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి అసలు వాడి పరిస్థితి ఏంటి, అవసరమైతే గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుందని చెప్పారు. నిన్న ఎక్కడైతే ఇది జరిగిందో అసలు పూర్తిగా ఆ శరణాలయం బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వం తరఫున తీసుకుంటా అని చెప్పి. ఇంకేంటి మీ బాధ? ఈ శవ రాజకీయాలు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీకు అసలు అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పులివెందుల్లోనే, అక్కడెక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందుల నియోజకవర్గం చక్రైపేటల మండలంలో ప్రాథమిక పాఠశాలలో 15 మంది కడుపు నొప్పి వచ్చి వాంతులు విరోచనాలు అయితే కూడా ఏ రోజు మీరు పట్టించుకోవాలా? ఇది ఎప్పుడు జరిగింది? 27/11/2022లో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 21 మంది ప్రాథమిక మండల పరిషత్, ఏది పాలకోడేరులో నెంబర్ 1 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 21 మంది మరి ఫుడ్ పాయిజన్కి గురైతే ఒక్కళ్ళని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇది మేము సాక్ష్యాలతో సహా చెప్పగలుగుతాం. ఈనాడులో వచ్చింది. తర్వాత 31/1/2023 160 మంది విద్యార్థులు సకాలంలో చికిత్స లేక కలుషిత ఆహారంతో విలవిల్లాడిపోయారు. దీని మీద ఏం సమాధానం చెప్తా? అలాగే మధ్యాహ్న భోజనం వికటించి 38 మంది అస్వస్థతకి గురయ్యారు. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. దీనికేం సమాధానం చెప్తా? ఏ రోజన్నా దీని గురించి పట్టించుకున్నా? ఇవన్నీ ప్రభుత్వం నడిపే పాఠశాలలు, ప్రభుత్వం నడిపేవి. ఇంకా నిన్న జరిగింది అసలు ప్రభుత్వానికి సంబంధమే లేదు. దీనికేం సమాధానం చెప్తారు? కొత్త వలసలో 10 మంది విద్యార్థులు అస్వస్థత జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 9/2/2023లో. ఏమన్నా యాక్షన్ తీసుకున్నారంటే ఏమీ లేదు. అదేవిధంగా పోలవరం బీసీ బాలుడు వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 39 మంది అస్వస్థతకి గురయ్యారు. దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? కనీసం ఒక మీటింగ్ పెట్టారా? లేదు. అలాగే బల్లిపడి చిన్నారులకి అందరికీ ఫుడ్ పాయిజన్ అయింది, 64 మంది. ఇదెక్కడా? మీ జేబులో మనిషి మదనపల్లి.
మదనపల్లిలో జరిగిందమ్మా. ఏ రోజైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా ఇక అనంతపురం, వాళ్ళు నేను రాయలసీమ బిడ్డని అని పదే పదే చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా. అనంతపూర్ లేడీస్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో ఏ రోజైనా ఈ కేజీబీవీ అనే హాస్టల్ ఏ రోజైనా దీని మీద వెళ్ళడం కానీ, అక్కడ తరచూ ఫుడ్ పాయిజన్ జరుగుతుందని చెప్పిన ఏ రోజైనా మీరు వెళ్ళడం కానీ, మీ ప్రజాప్రతినిధులు వెళ్ళడం కానీ, పర్యవేక్షించడం కానీ, దీని మీద ఏదైనా ఒక నోట్ తయారు చేయటం కానీ, వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవటం కానీ ఏమన్నా ఉందా? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు లంచాలు ఇచ్చి వచ్చిన వాళ్ళే, మీ మనుషులే. అక్కడ ఉన్న అధికారులంతా క్లియర్గా పేర్లతో సహా చెప్తాను నేను చెప్పాలంటే. ఏ రోజన్నా వెళ్ళారా? తర్వాత అదే రాయలసీమలో కదిరిలో జగనన్న గోరుముద్ద తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థత కదిరిలో జరిగింది. ఎప్పుడు 26/11/2022లో జరిగింది. దీనికి ఆ సమాధానం చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా 16 మంది గిరిజన విద్యార్థులు ఎక్కడ? ఇది రాజానగరంలో. ఇది ఎప్పుడు? మార్చి 7వ తారీఖు 2021. దీని మీద అసలు ఏదైనా రిపోర్ట్ తయారు చేయడం, క్యాబినెట్లో డిస్కస్ చేయటం కానీ, అట్లీస్ట్ అసెంబ్లీలో డిస్కస్ చేయటం కానీ, లేదా ఆ సంబంధిత అధికారులని సస్పెండ్ చేయటం కానీ, విచారణ చేయటం కానీ ఏమైనా చేశారా అని అడుగుతున్నా. ఇక అన్నిటికన్నా ఇంకా బ్లాక్ బస్టర్ ఇంకోటి చెప్తా. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థుల అస్వస్థ అమలాపురం రూరల్లో జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి 22 ఏప్రిల్ 2022లో మీ సాక్షి పేపర్లో వేశారమ్మా. సాక్షి పేపర్లో వేశారు. ఇది మీరు చేసిన తప్పుడు పనులకి మీకు కరెక్ట్గా సమాధానం చెప్పి మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు ప్రజలు. ఏమీ లేకపోయినా కూడా శవరాజకీయాలు చేయడానికి మీకు పనిపాట లేదా అని వైసీపీ నాయకుల్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను. ఇవి కొన్ని ఎగ్జాంపుల్సేనండి. ఇవి కేవలం కొన్ని నేను 10 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పా. ప్రతి సంవత్సరం వాళ్ళున్న 5 సంవత్సరాల్లో వాళ్ళ గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. దాని మీద ఏనాడు కూడా ఒక సమీక్ష చేయలే. ఆఖరికి మీరు ఇచ్చిన చిక్కీలు తర్వాత అవి ఎక్స్ట్రా బిస్కెట్లని అయ్యని ఇస్తే వాటిల్లో పురుగులు దొరికాయి. కానీ దాని మీద కూడా మీరు ఏ రోజు యాక్షన్ తీసుకోవాలా? ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఖబర్దార్. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయ్యింది. అసలు మాకు సంబంధం లేని విషయానికి కూడా మేము అంటించుకొని, ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి అంటించుకొని మరి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకొని అక్కడ డిఈఓతో విచారణ చేపిస్తూ నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది.